అయితే సింగర్ మంగ్లీ అవునన్నా. నిన్న బర్త్డే పార్టీ, అక్కడ డ్రగ్స్ కలకలం, తర్వాత గంజాయి, తర్వాత విదేశీ మద్యం అన్నా అన్నా అక్కడ బయటకు వచ్చింది. ఈ అంశాన్ని మీరు ఎట్లా చూస్తారన్న? ఎందుకంటే మంగ్లీతోని ఎక్కువగా ట్రావెల్ చేసింది మీరు. అన్నా అన్నా నాకు తెలిసి ఈ కళారంగంలోకి తీసుకొచ్చింది కూడా మీరే అనుకుంటా. అవునన్నా అవునన్నా. అంటే ఎట్లా ఒక మంగ్లీ మీరు వెళ్ళిరా అన్న పార్టీకి? వెళ్ళలేదన్నా, వెళ్ళలేదే. మీకు ఆహ్వానం వచ్చిందన్న? ఆ, లేదు, నాకు ఫోన్ ఏం రాలేదు. నేను వేరే రికార్డింగ్ లో ఉండి అన్న రాలేదన్నా. బర్త్డే అనేది ఏం చెప్పలేదన్న మాకు ఈ సంగతి. అది ఇవాళ బ్రేక్ న్యూస్ అనగానే వేరే ఛానల్ లో చూసినాము. అరే ఇదేందిరా అనుకోని అనిపించిందన్న. మరి ఎందుకు అయిందో ఏందో అర్థమవుతలేదు. అంటే ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? నిజంగానే ఆమెకు ఈ డ్రగ్స్ వీళ్ళతోని సంబంధాలు ఉన్నాయా? ఆమెకు తీసుకునే అలవాటు ఉందా? ఇంతవరకన్నా నాకున్నటువంటి అమ్మాయికి ఉన్న పరిచయం ఎప్పటి వరకు కూడా ఆమె ఎక్కడ కూడా ఈ డ్రగ్స్ గానీ, ఇప్పుడు మేము యూఎస్ ఇచ్చుకుని యూఎస్కి వెళ్ళాం ప్రోగ్రామ్ కి, ఎక్కడ కూడా ఇట్లా కనీసం ఆల్కహాల్ ముట్టుకంగా కూడా మేము చూడలేదన్న. నాకు ఇలాంటిది కాదు. కానీ ఇది ఎట్లా జరిగిందో ఏందో, మరి కావాలని చేసిర్రా అది కూడా అర్థమవుతలేదన్న. మరి అంటే ఆల్రెడీ మనకు వీడియోలు బయటకు వస్తున్నాయి అన్న. ఆమె పోలీసు వాళ్ళకు కూడా మీరు వీడియోలు తీయకని చెప్పేసి వార్నింగ్ ఇస్తుంది పోలీసు వాళ్ళకు కూడా. అన్న 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 తర్వాత మనకి ఏందో విదేశీ మద్యం 9 మందికి పాజిటివ్. అన్నయ్య 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 ఇక దాని తెలియని గురించి మనం మాట్లాడలేమన్నా. ఇక ఏం జరిగిందో కూడా తెలియదు మనకు. కాకపోతే మన ఇంతకు ముందు అయితే కనీసం ఆ అమ్మాయికి చూసాం కదా, ఎప్పుడు కూడా ఇంత రిమార్క్ లేకుంటుండే. మరి ఎట్లా జరిగిందో ఏందో అనేది నాకు ఇంకా అర్థం కావడం లేదన్న.